హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైషా స్పైస్ వ్లాగ్స్. నైషా స్పైస్ వ్లాగ్స్లో మన ఇంకో రెసిపీ వచ్చి పన్నీర్ సమోసా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్గా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో ఒక 3 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మన నార్మల్ ఆయిల్ వద్దనుకుంటే మనం బటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసాను. మీరు ఏం ఆయిల్ యూస్ చేస్తారో ఆయిలే వేసుకోండి. బటర్ లేకపోయినా ఘీ కూడా వేసుకోవచ్చు. ఘీ ఫ్లేవర్ సమోసాకి ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి అంత టేస్ట్ బాగుండదు. బటర్ అయినా ఆయిల్ అయినా ప్రిఫర్ చేయండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ జీరా వేసాను. ఆ జీరా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అప్పుడే ఆ జీరా ఫ్లేవర్ బాగుంటుంది సమోసాలో. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి నేను ఒకటే వేసాను, కానీ మీరు మీ స్పైస్కి తగినట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి కొద్దిగా, ఒక సెకండ్. ఆ తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరుక్కున్నాను. ఆ తరిగిన ఆనియన్ కూడా ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది ఆనియన్ సమోసా లాగైతే ఉండదండి, ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి దీంట్లో. ఆ తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగనివ్వాలి. అప్పుడే మనం సమోసాల్లో పచ్చి వాసన అనేది ఎక్కడ రాదు. ఇప్పుడు నేను ముందుగానే ఒక 100 గ్రాముల పన్నీర్ని తీసుకొని చక్కగా మెదుపుకొని పెట్టుకున్నానండి. పొడి పొడిగా అయ్యేదాకా బాగా మెదివేశాను చిన్న చిన్న ముక్కలుగా. మెదిపిన పన్నీర్ని 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాములకి నాకు 10 సమోసాలు వచ్చాయి. ఆ పన్నీర్ కూడా చక్కగా ఆయిల్లో అన్ని ఫ్లేవర్స్ పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం టు లోయే ఉండాలి ఫ్లేము. ఇప్పుడు నేను పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, చాట్ మసాలా, గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా కూడా తీసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పొడి అది వేసుకొని బాగా మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ప్యాన్కి అంటుకున్నట్టు ఉంటుంది, కానీ ఏం కాదు. లాస్ట్లో నేను సాల్ట్ వేసానండి. ముందుగా వేస్తే ఏమైపోతుందంటే ఆ పన్నీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని ఉప్పగా అయిపోతుంది అనమాట. అందుకే లాస్ట్లో కొంచెం దాంట్లో కలిస్తే చాలు, ఎక్కువ వేయకూడదు. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే లాస్ట్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసాను చిల్లీ ఫ్లేక్స్. అది కూడా వేసి కొంచెం కలిపి ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసాను, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కొద్దిగా మనం ప్యాన్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ ప్యాన్లో ఉన్న వేడికే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మన ఈ మసాలాకి బాగా పడుతుంది, పన్నీర్ మసాలాలోకి. ఇప్పుడు నేను ఇక్కడ మార్కెట్లో మనకు అలా సమోసా షీట్స్ దొరుకుతాయండి. అవి నా దగ్గర ఉంటే నేను వాటితోనే సమోసా చేస్తున్నాను. అలా వస్తాయి ఆ షీట్స్. దాంతో పర్ఫెక్ట్గా వస్తుందండి సమోసా. మనకి టైం లేదు అన్నప్పుడు, ఏదైనా ఫాస్ట్గా స్నాక్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఆ సమోసా షీట్స్ని తీసుకున్నాను. ఇవి ఎప్పుడు ఫ్రీజర్లో మనం స్టోర్ చేసుకోవాలి, డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. అప్పుడే అవి స్టోర్ ఉంటాయి ఎక్కువ రోజులు. మనం ఇంకా చేసుకుంటాము అనగా అవి ఒక 10 మినిట్స్ బయట పెట్టాలి. ఇప్పుడు మనం సమోసాలు చేసుకుంటాం అన్నప్పుడు ఒక 10 నిమిషాల ముందే మనం వాటిని బయట పెట్టి ఆ తర్వాత మనం సమోసాలు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూసే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమోసాకి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కోన్ షేప్లో వచ్చింది నాకు. అప్పుడు ఆ సమోసా ఫిల్లింగ్ అనేది దాంట్లో మీకు ఎంత కావాలంటే మీరు అంత ఫిల్లింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసాను. నాకు అప్పుడే ఎక్కువైపోయినా అది నూనెలో వేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. అలా గ్యాప్ ఉండాలి మనకి. వేసిన తర్వాత ఇప్పుడు మనం
అలా పెట్టుకొని అక్కడ నేను ఇక్కడ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగానే మీరు చూసుకుంటూ ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మైదాని కొద్దిగా వాటర్లో కలుపుకొని ఒక థిక్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను మైదాని. ఆ పేస్ట్ మనం సీల్ చేయడానికి, సమోసా సీల్ చేయడానికి ఆ పేస్ట్ని గమ్ లాగా యూస్ చేస్తాము. ఆ మైదా పేస్ట్ని మైదా అయినా వాడుకోండి, లేకపోతే కార్న్ఫ్లోర్ కన్నా మైదానే బాగా స్టిక్ అవుతుంది. సో ఇప్పుడు ఆ పేస్ట్ని పూసిన తర్వాత స్టిక్ చేసేయాలి. ఎక్కడెక్కడ ఓపెన్స్ ఉన్నాయో చూసుకొని స్టిక్ చేసుకోండి చక్కగా. తర్వాత అలాగే సేమ్ ప్రొసీజర్ ఇంకా అన్ని సమోసాలు చేసుకోవడం మీకు అర్థం అవ్వాలని నేను ఒక 2-3 సమోసాలు మీకు అక్కడ చూపించాను. చూడండి, ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. సమోసా ఫిల్లింగ్కి ఇంకేం ప్రాసెస్ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా సమోసా కోన్ షేప్లో తెచ్చుకొని ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఫిల్లింగ్ వేసుకొని తర్వాత మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేసి లాస్ట్ ఎడ్జ్లో కొంచెం ఈ పేస్ట్ని, మైదా పేస్ట్ని దాంట్లో కొద్దిగా, అంటే మనం స్టిక్ అవ్వదండి, మైదా పేస్ట్తోనే స్టిక్ అవుతుంది, వాటర్తో ఇది చేసిన స్టిక్ కాదు. కార్న్ఫ్లోర్తో ఏంటంటే నాకు కొద్దిగా కొంచెం ఆరిన తర్వాత విడిపోతున్న ఫీలింగ్ వచ్చింది. సో నేను అప్పటి నుంచి మైదా పేస్ట్ని ఇలా మైదానే యూస్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్ బదులు. ఎక్కడెక్కడ మీకు అంటే విడిపోతుంది సీల్ చేయాలి అన్న దగ్గరంతా ఇది ఊరికే అలా పేస్ట్ పూసుకుంటే చాలు, చక్కగా స్టిక్ అయిపోతుంది. ఎక్కడ నూనెలో వేసిన తర్వాత ఎక్కడ విడిపోదండి, చక్కగా వేగుతాయి విడిపోకుండా. అలా అన్నీ మీరు ఎన్ని కావాలో అన్నీ మీరు అలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి. అది ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకొని ఆ బాండ్లీలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాను. మాది పల్లి నూనె అండి, అందుకే ఆ కలర్లో ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకొని ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. అంటే బాగా ఆయిల్ వేడెక్కుంటుంది కదా, అలాగే ఒకవైపే కానీ ఉంటే వేయంగానే అన్నీ వేసుకొని ఒక్కసారి మీరు ఫ్లిప్ చేసుకోండి. అప్పుడు కింద కింద మాడకుండా ఈవెన్గా కుక్ అవుతాయి. లేదంటే ఒకే సైడ్ పెట్టేస్తే ఒక సైడు విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకే నేను కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తిప్పుకుంటూ ఉన్నాను. అలా అని మరీ తిప్పేయకండి. తర్వాత ఒకసారి కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా ప్రెస్ చేయండి, అప్పుడు త్వరగా వేగిపోతాయి. మనం ఈ కలర్లో వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. మనం తిన్నప్పుడు ఆయిల్ ఎక్కడ తగలకుండా బాగుంటాయి చక్కగా. ఇలా మనం అన్ని బ్యాచులుగా రెడీ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పన్నీర్ సమోసా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ నైషా స్పైస్ వ్లాగ్స్లో.